सुमनसवन्दित सुन्दरी माधवी चन्द्रसहोदरी हेममये मुनिगणवन्दित मोक्षप्रदायिनी मञ्जुलभाषिणी वेदनुते पंकजवासिनी देवसुपूजि వైభవలక్ష్మి పూజ కోసము ఫస్ట్ వారము ఇలా కార్తీక పౌర్ణమి శ్రావణ మాసంలో చేద్దాం అనుకున్నాను, కుదరలేదండి. అందుకని చెప్పి ఇప్పుడు కార్తీక మాసము పౌర్ణమి రోజు మొదలు పెడుతున్నాను వైభవలక్ష్మి వ్రతం. ఈ వ్రతానికి ఫస్ట్గా మనం ఇట్లా ముగ్గు వేసుకొని తర్వాత మళ్ళీ పీట వేసుకోవాలి. పీట మీద మనం అమ్మవారిని నిలుపుకుంటాం, అందుకని ముగ్గు అయితే వేస్తున్నాను. 11 వారాలు కానీ 16 వారాలు కానీ 5 వారాలు లేకపోతే 41 వారం కానీ ఈ వైభవలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు అయితే 2 సార్లు 41 వారము 41 వారం ఉండి భోజనాలు కూడా పెట్టిన, కానీ అంతకుముందు చాలాసార్లు ఎప్పుడెప్పుడు 11 వారాలు మాత్రం ఉంటాను. ఇట్లా ముగ్గు అయితే వేసుకున్నాను. పద్మం ముగ్గు వేసుకోవాలి. ఇదిగోండి ముగ్గు కింద ముగ్గు పైన నేను పీటనైతే అలా వేసుకున్నాను. పీట మీద కూడా నేను మళ్ళీ పద్మం ముగ్గు వేసుకుంటున్నాను. ఇదిగోండి పీట మీద కూడా పద్మం ముగ్గు వేసాను. పద్మం ముగ్గు వేసిన తర్వాత మనం బ్లౌజ్ పీస్ రెడ్ కలర్, అమ్మవారికి రెడ్ కలర్ బ్లౌజ్ పీసు, రెడ్ కలర్ పువ్వులు, రెడ్ కలర్ చీరతో ఉన్న ఫోటో పెట్టుకోవాలి. ఇట్లా బ్లౌజ్ పీస్ అయితే వేసాను రెడ్ కలర్ది. మీకు కొంచెం కలర్ షేడ్ ఎట్లా వస్తుందో కానీ రెడ్ కలర్ అండి ఇది. పసుపు కుంకుమ ఇట్లా పెట్టుకొని తర్వాత అమ్మవారి ఫోటో, అమ్మవారి యంత్రం పెడతాను. ఇదిగోండి రెడ్ కలర్ క్లాత్ వేసిన బియ్యం పోసిన, కొన్ని బియ్యం ఇట్లా పరుచుకోవాలి. తర్వాత మనము అమ్మవారి ఫోటో, ఇది వైభవలక్ష్మి యంత్రం అండి, బుక్లో ఉంటుంది. అది మనం ఇట్లా కట్ చేసుకొని ఇట్లా పెట్టుకోవాలి. అది ఫోటో కూడా ఫ్రేమ్ కట్టించుకోవచ్చు. ఇక్కడ పసుపు కుంకుమ వేసిన, ఇక్కడ రాగి చెంబు పెట్టుకొని రాగి చెంబులో వాటర్ తీసుకోవాలి, మంచినీళ్ళు. తర్వాత తమలపాకులు గిన్నె ఇట్లా పెట్టుకోవాలి. రాగి చెంబు మీద ఇట్లా తమలపాకులు 5 పెట్టుకొని పసుపు కుంకుమ అక్షంతలు, ఒక 1 రూపీ కాయిన్, ఇట్లా 1 రూపీ కాయిన్ కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత గిన్నె, ఒక చిన్న గిన్నె పెట్టుకోవాలి. అది ఏదైనా ఏం కాదు. అందులో 2 తమలపాకులు, ఏదున్నా చిన్నది లక్ష్మీ బిళ్ళ కానీ ముక్కుపోగైనా కమ్మలైనా ఏదైనా సరే, నా దగ్గర ఇట్లా లక్ష్మీ రూపు ఉంది. ఈ లక్ష్మీ రూపును నేను ఇక్కడ పెట్టుకొని ఒక 1 రూపీ కాయిన్ ఇంకొకటి ఇక్కడ పెట్టుకొని ఇక్కడ గౌరమ్మ గణపతిని పెట్టుకుంటాను. ఇక్కడ నేను గౌరమ్మని చేస్తున్నాను. పసుపు వేసి పసుపుతో గౌరమ్మని చేయాలి. ఇందాక మనం చెంబులో తెచ్చుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్తో ఇక్కడ పెడతా. ఇదిగోండి ఇక్కడ పీట వేసిన రెడ్ కలర్ క్లాత్ బట్ట, జాకెట్ బట్ట ఇది. తర్వాత బియ్యం పోసిన తర్వాత రెడ్ కలర్తోని ఉన్న లక్ష్మీ అమ్మవారు రెడ్ కలర్ శారీలో ఉంది కదా చీరలో, ఆ కలర్ ఫోటోనే పెట్టుకోవాలి. ఇక్కడ యంత్రం ఇది వైభవలక్ష్మి యంత్రము. మన వైభవలక్ష్మి బుక్కులో
ఈ యంత్రం ఫోటో ఉంటుంది, ఆ ఒకటి ఎక్స్ట్రా బుక్ తీసుకొని కొత్తగా చేసేవాళ్ళు ఒక బుక్ ఎక్కువ కొనుక్కొని ఈ యంత్రం ఉన్న ఫోటో కట్ చేసుకొని ఇట్లా పెట్టుకోవాలి. నేనైతే ఇది ఇట్లా అట్టకు పెట్టుకొని ఇంకా ఫ్రేమ్ కట్టియాలి. ఎన్ని సంవత్సరాలైనా నేనైతే ఫ్రేమ్ కట్టించుకోలేదు, అట్లనే ఉంది. ఇక్కడ రాగి చెంబులో ఇవి వాటరు మంచినీళ్ళు మనము తీసుకోవాలి, ఇందులో నిండా తీసుకోవాలి. ఇక్కడ దాకా తీసుకున్నా నేను. తమలపాకులు ఇట్లా పెట్టి అందులో పసుపు, కుంకుమ, అక్షంతలు, గంధము, 1 రూపీ కాయిన్ ఇందులో వేసిన నేను. తర్వాత పైన చిన్న గిన్నెలో 2 తమలపాకులు, 2 తమలపాకుల పైన ఒక 1 రూపీ కాయిన్, ఒక బంగారు నాణెం. ఇది లక్ష్మీ రూప అండి. ఇది మీ దగ్గర లక్ష్మీ రూపు లేకపోయినా కమ్మలు, రింగ్ అయినా, బంగారు వస్తువు ఏదైనా సరే మనం పెట్టుకోవచ్చు ఇక్కడ పూజించేటప్పుడు. ఇక్కడ 2 తమలపాకులు పెట్టిన ముందర గణపతి, మహాగణపతిని ఫస్ట్ మనం ఏ పూజ చేసినా గణపతిని పూజిస్తాం కదా, అందుకని పసుపుతో చేసిన గణపతి. తర్వాత ఇది మేమైతే లగ్గపోక అంటాము, మరి కొంతమంది వేరే సైడ్ వేరేలాగా అంటారు కదా, మేమైతే ఇది లగ్గపోక అంటాము. ఇక్కడనేమో నెయ్యి దీపం, కంపల్సరీ ఒక నెయ్యి దీపం అయితే అమ్మవారికి వెలిగించాలా. నెయ్యి లేకపోతే నూనెైనా పెట్టవచ్చు, కానీ నెయ్యి దీపమే శ్రేష్టం కాబట్టి నెయ్యి దీపం అయితే కంపల్సరీ అని చెప్తారు, నెయ్యి దీపము. ఇక్కడ అటు ఇటుగా నేనైతే ఇట్లా చిన్న ఇవి నేను చాలా సంవత్సరాలు నేను చేయబట్టి 15-16 సంవత్సరాలు అయిందండి వైభవ లక్ష్మి వ్రతం పట్టుకొని. అంటే అప్పుడప్పుడు చేస్తూ ఉంటా కదా, ఈ దీపాలే వాడతాను ఇవి. అప్పుడు ఫస్ట్ నా దగ్గర ఇదొకటే లాంటి దీపం ఉంటుండే, ఈ దీపంతోనే నేను వైభవ లక్ష్మి పూజ మొదలుపెట్టిన. ఈ దీపాలు అటొకటి ఇటు సైడ్ ఒకటి పెట్టుకున్నా. ఇక్కడనేమో మనము హారతీయానికి మామూలుగా ఏ పూజ చేసినా కూడా మన సత్యావ్రతంకి పెట్టుకున్నట్టే ఈ వ్రతంకి కూడా ఇట్లా 2 దీపాలతోనున్న ప్లేటు. ఇక్కడ చిన్న చెంబులో, పెద్దదైనా తీసుకోవచ్చు మీరు. ఇక్కడ ఇంకో చెంబులో మంచినీళ్ళు. ఇవేమో మనము పసుపు కుంకుమ వేసి గోత్రనామాలు చెప్పుకోనికి, ఇది కలశస్థాపన చేస్తాం కదా, ఇట్లా కలశస్థాపన కోసము. ఇక్కడ చిన్న గ్లాస్లో దేనికంటే మనము ఫస్ట్ ఇవి కళ్ళకు అద్దుకోనికి, మనం ఈ నీళ్ళేమో మనం కళ్ళకు అద్దుకోనికి, లేకపోతే కళ్ళకు అద్దుకోకపోయినా మనం 3 సార్లు తాగుతాం కదా, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ స్వాహ అనుకుంటూ 3 సార్లు తీసుకొని ఒకసారి చేతుని కడిగేసుకోవాలి ఈ నీళ్ళు. ఇవి అది చేసిన తర్వాత ఇది పక్కకు పెట్టాలి. ఈ వాటర్ మళ్ళీ దేనికి మనం వాడొద్దు. ఈ వాటరు ఇది కలశంకు పసుపు, కుంకుమ, గంధం ఇట్లా పెట్టుకున్నాం. ఇంతేనండి, ఇవి ఉంటే సరిపోతుంది అమ్మవారికి. తర్వాత అగరొత్తులు, పూజ స్టార్ట్ అయ్యే ముందు అగరొత్తులు, రెడ్ కలర్ పువ్వులు. ఇవాళనైతే మా దగ్గర ఎప్పుడు చాలా ఉంటాయి నా దగ్గర పువ్వులు, ఇవాళనైతే కొన్నే ఉన్నాయి. ఇంకా తెచ్చేవాళ్ళు కూడా ఇప్పుడు బయటకు వెళ్ళి లేరు అని చెప్పి ఇక ఉన్న పూలతోనే చేసేస్తున్నా. ఎందుకంటే నేను గట్టిగా అనుకుని వాళ్ళు చేద్దాం, మొదలు పెడదామని. ఈ బుక్ అండి వైభవ లక్ష్మి వ్రతము అని ఉంటుంది. ఈ బుక్కులో కథ ఉంటుంది, అమ్మవారి కథ, వైభవ లక్ష్మి వ్రత కథ అని ఉంటుంది. అది ఫస్ట్ మనము గోత్రనామాలు చెప్పుకొని దీపాలు వెలిగించి గోత్రనామాలు చెప్పి కలశస్థాపన చేసిన తర్వాత గణపతికి మనం అష్టోత్తరం చదవచ్చు, శుక్లం వరదరం విష్ణుమనన్న చదువుకోవచ్చు. ఏమి రాకపోతే ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః అని 11 సార్లన్నా 3 సార్లన్నా అనుకొని ఇక్కడ అక్షంతలేసి పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు పెట్టేసి దీపం చూపించి, ధూపం చూపించి, వస్త్రం వేసి తండ్రికి, స్వామికి, గణపతికి పెట్టాలనుకుంటే అరటిపండు గణపతికి పెట్టి అది అయిపోతుంది ఆ పూజ. గణపతి పూజ అయినాక అప్పుడు మనం వైభవ లక్ష్మి వ్రత పూజ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు పూజ మొదలు పెడుతున్నాను. పూజనైతే అయిపోయిందండి. వైభవ లక్ష్మి వ్రతం 1వ వారం, ఇది మొదటి వారం. ఇవాళ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి రోజు మొదలు పెట్టుకున్న. పూజ అంతా అయిపోయింది, హారతి ఇచ్చేసిన. చూడండి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ నొక్కేయండి. థ్యాంక్ యూ.